జంతికలు క్రంచీగా క్రిస్పీగా రావాలి అంటే ఇలా నేను చెప్పిన విధంగా టిప్స్ యూజ్ చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. జంతికల కోసము కేజీ బియ్యము, టీ గ్లాస్ మినపప్పు కలిపి పిండి పట్టించుకోవాలి. మినపప్పు యూజ్ చేయడం వలన ఈ జంతికలు క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిలో ఓమ, జీలకర్ర, కారము, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇందులో టీ గ్లాస్ వేడి చేసిన నెయ్యిని వేసుకోవాలి. నెయ్యికి బదులుగా బటర్ కానీ వేడి చేసిన ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఈ నెయ్యిని కానీ వేడి నూనెను కానీ యాడ్ చేస్తే జంతికలు గుల్లగా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత నీళ్ళని మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న నీళ్ళతో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని కలుపుతూ ఉండాలి. విధంగా కలిపి పెట్టుకున్న పిండిని 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. జంతికలు వేయడం కోసం పిండి గొట్టంలో లోపల ఆయిల్ అప్లై చేసి కలిపి పెట్టుకున్న పిండిని నేను చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకొని పిండి గొట్టంలో వేయండి. పిండి గొట్టంలో పిండి వేసిన తర్వాత మూత పెట్టుకొని ప్లేట్లో కానీ పేపర్ పైన కానీ నేను చూపిస్తున్న విధంగా జంతికలు వేయండి. మధ్యలో నుంచి రౌండ్గా ప్రెస్ చేస్తూ వేయాలి. ఇలా వేసుకున్న జంతికలను నూనె మరిగాక స్లోగా అందులో వేయాలి. నూనె మరిగిన తర్వాత మాత్రమే వేయాలి. నూనె మరిగిందో లేదో దానిలో కొంచెం పిండిని వేసి చెక్ చేయండి. వేసిన తర్వాత ఆయిల్ బుడగలుగా వస్తుంది. రెండు వైపులా జంతికను కాల్చిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత జంతికలను జల్లి గిన్నెలోకి వేయాలి. స్టవ్ పై నుంచి తీసిన తర్వాత కూడా వేడికి అవి కొంచెం ఎర్రగా మారుతాయి. చల్లారిన తర్వాత డబ్బాలోకి మార్చుకొని మూత పెట్టుకోవాలి. టిప్స్ యూజ్ చేసిన జంతికలు క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. నెల రోజుల వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు.